హాయ్ అండి. ఈ వీడియో మా వేద అక్షరాభ్యాసం రోజుది. మాకు దగ్గరలో ఉన్న సరస్వతీదేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించాము. అయితే ఈ ప్లేస్ ధర్మపురి క్షేత్రంలో ఉన్న శ్రీ సరస్వతీదేవి ఆలయం. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ లోపలే చాలా చిన్న చిన్న ఆలయాలు కూడా ఉంటాయి. ఇది సరస్వతీదేవి ఆలయ ప్రాంగణం. ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటదండి. అలాగే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. పక్కనే గోశాల ఉంటుంది. చాలా ఆవులు ఉన్నాయండి. చూసారు కదా, ఇవన్నీ ఆలయం సరౌండింగ్స్. అలా పైన కొండ మీదకి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. ఇలా రైట్ సైడ్ లో సరస్వతీదేవి ఆలయం ఉంటుంది. ఇక్కడ అమ్మవారి శక్తిపీఠాలన్నీ రాశారండి. ఇక్కడి నుంచి ఇలా కొండపైకి వెళ్తే కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. మేము అక్షరాభ్యాసం పూర్తయిన తర్వాత కొండపైనకి కూడా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వచ్చాము. సరస్వతి అమ్మవారి ఆలయంలో లోపల ఇక్కడ ఒక బోర్డు పెట్టారండి. ఈ బోర్డు మీద మన సంస్కృత భాష ఎలా పుట్టిందో వివరించి రాశారు. చూడండి, లోపల గుడి ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉందండి. నేను అక్షరాభ్యాసం కోసమని పూలు, పళ్ళు, అలాగే పెన్ను, పుస్తకము, పలక, బల్పం, ఇంకా వెండి పలక, వెండి బల్పం, అలాగే అమ్మవారి కోసం చీర, జాకెట్టు తీసుకొచ్చానండి. అక్షరాభ్యాసం అయితే గుడిలో చాలా బాగా చేశారు. ఈ అక్షరాభ్యాసం చేయించిన టికెట్ మీద ఏమేమి ఇచ్చారంటే వాళ్ళు కూడా ఇంకొక పలక ఇచ్చారు, అలాగే ఒక బుక్, పెన్ను, పెన్సిల్ ఒక కవర్ లో పెట్టి ఈ పెన్సిల్, స్కేలు ఇవన్నీ ఇచ్చారు. అలాగే నిత్య పూజ చేసుకునే ఒక బుక్ కూడా ఇచ్చారండి. మేము చేయించుకున్న రోజు నాడు మాతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళకి ట్విన్స్. మా పాపకి, మా ముగ్గురికే చేశారు. చాలా ప్రశాంతంగా జరిగిందండి. అక్షరాభ్యాసం పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాము. మీరెవరైనా అక్షరాభ్యాసం కోసం చూస్తుంటే ఈ గుడిలో చేయించుకోండి, చాలా బాగా చేస్తారు.